పొంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పొంగనూరు పర్యటన నేపథ్యంలో అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. మాజీ ఎంపీపీ నరసింహులపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈడిగిపల్లి నుంచి పొంగనూరుకు వస్తున్న నరసింహులపై దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. పీకేఎం ఉడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై కూడా దాడి జరిగింది. పొంగనూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనలను రద్దు చేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల పర్యటనలు రద్దు చేసుకున్నట్టుగా వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. పొంగనూరులో పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా అప్రమత్తంగా ఉంది. అయితే వైసీపీ నేతలే తమను రెచ్చగొట్టారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ చేయడంతోనే తమ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారంటున్నారు. తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు ఫోక్ డాన్స్, ఏం డాన్స్ అదే చాలా పథకాలు, ఫోక్ డాన్స్ కొండేటి నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి మా పెద్ద ఆయన వస్తాడు, మీ అంతు తేలుస్తాడని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు వైసీపీ నేత వెంకటరెడ్డి యాదవ్. తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా హత్యాయత్నం కూడా చేశారని ఆరోపించారు. అరాచక పాలన, రాక్షస పాలన మొదలైంది. ప్రజాస్వామ్యమా ఇది అనే విధంగా రిజల్ట్ వచ్చినప్పటి నుంచి పేపర్లో చూస్తున్నాం. ఊర్లో అక్కడక్కడ దాడులు చూస్తున్నాం. ఈరోజు ప్రత్యక్షంగా ఉదయం 10:45 పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను ఒక న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను, ఒక ఎంపీపీగా పనిచేశాను, జడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను, పీకే కూడా చైర్మన్గా పనిచేశాను. నేను చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని. అలాంటి వాళ్ళ ఇంటి పైన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం ఒక చెయ్యెత్తి మాట్లాడింది లేదు. అలాంటి వ్యక్తిపై ఇంటిపైన దాడులు చేసి నవీన్ అనే అబ్బాయి, వాళ్ళ చిన్నాన్న రమణ, ఇంకా ఉమేష్ అనే వాళ్ళు రాడ్లతో ఇంట్లోకి దూరి నన్ను చంపడానికి ప్రయత్నించారు. రాడ్లు ఎత్తుకొని వచ్చినారు చంపడానికి.